హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు 20వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే నిధులైతే విడుదల చేస్తోంది. మరి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చాలామందికి రైతు భరోసా పైసలు అయితే పడట్లేదు. మరి రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీంతో పాటుగా పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు విడుదల చేసినా కూడా పీఎం కిసాన్ పరిస్థితి కూడా అలాగే ఉందని చాలామంది రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక దేశంలోనే ప్రతి రైతుకు కూడా పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మనకు రైతుకు ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను విడుదల చేసిందంటే ఈ 19 విడత విడుదల చేసి కూడా మనకు గత నెల 24వ తారీఖున విడుదల చేసింది. మరి ఈ నెల 24 వస్తే 4 రోజుల పాటు కూడా పూర్తవుతుంది. మరి పీఎం కిసాన్ పైసలు కూడా 19వ విడత అప్పటి వరకే జమ అవుతాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక పీఎం కిసాన్ 19వ విడతను అలా పక్కన పెడితే 20వ విడత నిధులకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి రైతు భరోసా కూడా ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు పడ్డాయని, మరి 4 ఎకరాల వారికి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. విడత డబ్బులను ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా 3 విడతల డబ్బులను ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం అంటే 3 ఎకరాలకు మరి 4 ఎకరాలకు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మరి డబ్బులు విడుదల చేయాలని ఉన్నా కూడా నిధుల కొరత వల్ల అయితే విడుదల చేయలేకపోయింది. మరి రైతు భరోసా పీఎం కిసాన్ ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, మరి పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వేస్తున్నారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు ఆయన. మరి ఈ పీఎం కిసాన్ ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు విడుదల చేసి 20వ విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో చాలామంది అర్హత లేని వారు లేదా ఈకేవైసీ పూర్తి చేయని వారు ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాను కూడా విడుదల చేసిందంటే అర్హులుగా లేని వారి జాబితాను కూడా విడుదల చేసింది. ఆ లిస్టులో ఉన్నవారిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు మనకు పేర్లను కూడా తొలగిస్తూ ఉన్నారు. ఇక పీఎం కిసాన్ సాయం అందాలంటే మనకు ఈకేవైసీ అనేది తప్పనిసరి అన్నమాట. ఇంకా సుమారు 3 కోట్ల మంది వరకు ఈకేవైసీ పూర్తి చేయలేదని కూడా తెలుస్తుంది. అందులో ఎక్కువ శాతం కొత్తగా పేరు నమోదు చేసుకునేవారు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి 20వ విడత నిధుల విడుదలలోపు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే 20వ విడత 2,000 రూపాయలు వస్తాయని, ఎవరైనా విఫలమైనట్లయితే అంటే ఈకేవైసీ చేసుకోలేకపోతే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే అర్హత ఉన్న రైతులంతా కూడా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈకేవైసీ లింక్ పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. దీంతో అథెంటికేషన్ అనేది ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి లేకపోతే సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలంటే కూడా అవకాశం అయితే ఉంది. కొత్తగా పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీరు ఎవరైనా సరే కొత్తగా పీఎం కిసాన్కు అప్లై చేసుకోవాలంటే కూడా మీరు అప్లై చేసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు 20వ విడత డబ్బులు మీకు వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క డబ్బులు అయితే మీకు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోండి. బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది.
కాబట్టి ఇలా చేసి మీరు ఈ పిఎం కిసాన్ సాయము మీకు వస్తుందా రాదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి కిసాన్తో పాటు మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తుంది. మరి రైతు భరోసా డబ్బులు కూడా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 3 ఎకరాలకు విడుదల చేసింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలు మాత్రం జమ అయ్యాయి. మరి 3 ఎకరాల పైసలు కూడా జమ కావాల్సినటువంటి టైంలో 4 ఎకరాలకు జమ కావాల్సినటువంటి టైంలో మనకు డబ్బులు అయితే పడట్లేదు. మరి ఈ విధంగా డబ్బులు పడకపోవడంతో ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట రైతన్నలు. మరి పిఎం కిసాన్ ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఎవరికైతే మనకు డబ్బులు పడనటువంటి వారు ఉన్నారో వారికి మనం అనుకున్నట్లు కొన్ని కారణాల వల్ల మనకు డబ్బులు అయితే పడకుండా ఉంటాయి. మీరు డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని కూడా తెలుసుకునే ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు వస్తాయి. అలాగే పిఎం కిసాన్ ద్వారా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. మరి గతంలో కూడా రైతు రుణమాఫీ విడుదల చేసినప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చాలామంది రైతులకు అరకొరగానే రైతు రుణమాఫీ కూడా చేసిందని విమర్శలు ఉన్నాయన్నమాట. మరి అప్పట్లో కూడా రైతు రుణమాఫీ సక్రమంగా జమ కాలేదని, మరి ఇప్పుడు రైతు భరోసా కూడా ఇదే విధంగా మనకు సక్రమంగా జమ కావట్లేదని కూడా రైతులైతే చెప్తూ ఉన్నారు. మరి చాలామంది 3 ఎకరాలకే రైతు భరోసా ఇస్తారని కూడా చెప్పడంతో మన తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఎక్కడా కూడా ఇలాంటి ప్రచారాలను మీరు ఎవరు కూడా నమ్మద్దు, మేము అనుకున్నట్లుగానే మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తామని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ అదంతా కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే మీకు వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే తీసుకోండి. ఇక పిఎం కిసాన్ 20వ విడత అయితే రెడీగా ఉంది మీకోసం. దాదాపు 4,000 కోట్ల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్కు మన తెలంగాణ రైతులకు కేటాయించడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. 20వ విడతతో పాటు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ 20వ విడత అలాగే ఇవన్నీ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది రైతు భరోసా కింద కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. ఇది మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ మరియు రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను ఎక్కడ ఆపకుండా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి.